హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను జోధ్పూర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ రోజు ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నానండి. జోధ్పూర్ నుంచి జమ్మూ తావి అయితే వెళ్ళబోతున్నాను, అంటే జమ్మూ అయితే వెళ్ళబోతున్నాను. జోధ్పూర్ రైల్వే స్టేషన్ బయట ఇది. జోధ్పూర్ రైల్వే స్టేషన్ బయట ఒక లోకోమోటివ్ అయితే ఉంది, పాత లోకోమోటివ్. మనం ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలంటే 2, 3, 4, 5కి మనం ఇక్కడ ఎస్కలేటర్లు అవి ఉన్నాయి, బయట నుంచి వెళ్ళాలి. లోపల నుంచి అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ స్టెప్స్ అయితే తీసుకోవాలి. మన ట్రైన్ వచ్చేసి భగత్ కి కోతి నుంచి జమ్మూ తావి అయితే వెళ్తుంది. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 19225 భగత్ కి కోతి జమ్మూ తావి ఎక్స్ప్రెస్. డిపార్చర్ వచ్చి 7 గంటల 10 నిమిషాలకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి. భగత్ కి కోతి అంటే వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ ఫర్ జోధ్పూర్. ఇదిగోండి, బయటే మనకి టికెట్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి, అలాగే టికెట్ కౌంటర్ కూడా ఉంది. లోపలికి వెళ్ళాలంటే మనం లగేజ్ స్కాన్ చేయించుకుని వెళ్ళాలి. మంచి కలర్ఫుల్గా ఉంది కదా, అసలు చాలా బాగా డిజైన్ చేశారు లోపల. ప్లాట్ఫామ్ నెంబర్ 1 జోధ్పూర్. జోధ్పూర్ స్టేషన్ కోడ్ JU. నేను వచ్చేటప్పటికి ఒక కంటైనర్ ట్రైన్ అయితే ఉంది, ప్లాట్ఫామ్ నెంబర్ 1లో తీసేస్తున్నారు. మన ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ కి వస్తుంది. ప్రస్తుతం టైం వచ్చేసి 6 గంటల 55 నిమిషాలు అయ్యింది. మన కోచ్ పొజిషన్స్ అయితే వేసారు. నేను ఈసారి రిజర్వేషన్ చేయించుకుంది సెకండ్ AC. జోధ్పూర్ నుంచి జమ్మూ తావి వరకు నాకు 2045 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. ట్రైన్ నెంబర్ ఇంకొకసారి చెప్తాను చూడండి, 19225 A1. నా కోచ్ పొజిషన్ దగ్గరికి వచ్చేసా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పక్కనే లోకోమోటివ్లు అవి ఆపారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఒక ట్రైన్ చూసా, లాల్గఢ్ దాదర్. లాల్గఢ్ అంటే బికనేర్ కి సపోర్టింగ్ స్టేషన్. ఇందాక చెప్పాను కదా దాదర్ నుంచి లాల్గఢ్ వెళ్తుందని. సో ఈ ట్రైన్ పేరు వచ్చి రణక్పూర్ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి బయలుదేరిపోయింది. ఈ సంవత్సరంలో మనం చాలా రూట్లలో అయితే ప్రయాణించబోతున్నాం. అదిగోండి, మన జమ్మూ తావి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 జోధ్పూర్ కి. డీజిల్ లోకోమోటివ్ పుల్ చేస్తుంది. ICF కోచెస్, LHB కోచెస్ అనుకున్నాను నేను. ఈ ట్రైన్ కు స్పెషాలిటీ ఉందండి. గాంధీనగర్ జమ్మూ తావి జోధ్పూర్ రేక్ షేర్ అయితే ఉంది మన ట్రైన్ కి. గైస్, ఈ ట్రైన్ కు స్పెషాలిటీ ఉంది, అదేంటో తెలుసా? భగత్ కి కోతి నుంచి జమ్మూ తావి వెళ్లే లోపల 4 సార్లు లోకో రివర్సల్ అయితే అవుద్ది ఈ ట్రైన్ కి. ట్రైన్ అయితే ఖాళీగా ఉంది, ఇవన్నీ జనరల్ గా వచ్చేసి. అరే 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 యాక్చువల్ గా చూడండి, ఇక్కడ మన ట్రైన్ కి రేక్ షేర్ ఎక్కడెక్కడికి ఉందో. వీరావల్ నుంచి గాంధీనగర్ నుంచి జమ్మూ తావి నుంచి జోధ్పూర్. వీరావల్ నుంచి గాంధీనగర్ వరకు నాకు తెలిసి సోమనాథ్ ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు. వెళ్దాం, లగేజ్ ఎక్కిస్తున్నారు కదా. నాది ఇదే సీటు 45 లోయర్ బర్త్. లగేజ్ అది పెట్టేశాను. 7 గంటల 21 నిమిషాలు అయితే అవుతుంది. మన ట్రైన్ బయలుదేరిపోద్ది ఇప్పుడు. 7 గంటల 23 నిమిషాలకి మనం జోధ్పూర్ నుంచి బయలుదేరాం. భగత్ కి కోతి నుంచి బయలుదేరి జోధ్పూర్ వస్తుంది కదా. జోధ్పూర్ లో 10 నిమిషాలు అనమాట గివెన్ టైం ప్రకారం మన స్టాప్. జోధ్పూర్ స్టేషన్ కోడ్ JU. జోధ్పూర్ తర్వాత మన ట్రైన్ ఏ లాగేది గొటాన్ లో. జోధ్పూర్ సిటీ చాలా బాగుంటుంది చూడటానికి. ఈ జర్నీలో మనం ఏమేమి స్టేట్లను టచ్ చేస్తామో తెలుసా? రాజస్థాన్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్. ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్న జమ్మూ తావి ఎక్స్ప్రెస్ ట్రైన్ రేక్ ఉంది కదా, వెస్ట్రన్ రైల్వేస్ అయితే మెయింటైన్ చేస్తుంది. జోధ్పూర్ కాంట్ స్టేషన్ అయితే స్కిప్ కొడుతున్నాం మనం. ఇనిషియల్ క్రూజింగ్ స్పీడ్. ICF కోచెస్ కాబట్టి 110 km/h క్రూజింగ్ స్పీడ్ ని దాటి వెళ్ళదు మన ట్రైన్. మన జర్నీలో ఫస్ట్ స్టాప్ అయిన గొటాన్కి అయితే వచ్చేసాం. గైస్, ఈ జర్నీలో మనం 1100 కిలోమీటర్లు అప్రాక్సిమేట్ గా ప్రయాణిస్తాం. ఈ జమ్మూ తావి ఎక్స్ప్రెస్ మనం ఏదైతే ప్రయాణిస్తున్నామో ఈ ట్రైన్ వచ్చేసి డైలీ ట్రైన్ అండి. భగత్ కి కోతి నుంచి జమ్మూ తావి డైలీ అయితే ఉంటుంది సర్వీస్. గొటాన్ తర్వాత మెర్తా రోడ్ జంక్షన్ కి అయితే వెళ్తాం మనం. అక్కడి నుంచి మన ట్రైన్ డైవర్షన్ అయితే తీసుకుని బికనీర్ రూట్ లోకి వెళ్తుంది. ఈ ట్రైన్ కి ఒక సెకండ్ క్లాస్ AC కోచ్, 4 థర్డ్ AC కోచ్లు, 9 స్లీపర్ కోచెస్ తో పాటు జనరల్ కోచెస్ కూడా ఉంటాయి. వచ్చేసింది సిగ్నల్, మనం గొటాన్ నుంచి బయలుదేరిపోతాం. లోకో హాంకింగ్ ఇప్పుడే మిస్ అయింది. మనం కెమెరా ఆన్ చేసేటప్పటికి లోకో హాంక్ చేస్తారు. మన ట్రైన్ ని పుల్ చేసేది ఒక డీజిల్ లోకోమోటివ్. మెర్తా రోడ్ జంక్షన్ నెక్స్ట్ స్టాప్.
వచ్చేసాం మనం మెర్తా రోడ్ జంక్షన్ కి. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు. బ్రేక్ఫాస్ట్ అది ఇక్కడే తీసుకోవాలి నేను. ఇటు సైడ్ అసలు ఫాగ్ అనేది లేదు. నిన్న సాయంత్రం కూడా వేడిగా అనిపించింది నాకు. అంటే ఎంత చల్లోంచి నార్మల్ క్లైమేట్ కి వచ్చాం అనుకోండి కొంచెం వేడిగా అనిపిస్తుంది కదా, అలా అనిపించింది. నిన్న అయితే అసలు నేను జాకెట్ అనేది వేసుకోలేదు సాయంత్రం. ఇప్పుడు మళ్ళా చల్లగా ఉంది. మెర్తా రోడ్ జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చి MTD. ప్రస్తుతం మనం NWR జోన్ లో అయితే ఉన్నాం. పకోడీ అమ్ముతున్నారు, పకోడీయే తీసుకుందాం. వేడి పకోడీ అంతా మనకున్నారు కానీ పకోడీ చాయ్. పకోడీ దేని తెస్తారు అనుకున్నారు? బంగాళదుంప పకోడీ చాయ్. ఇక్కడ ఇంతేనండి. ఇయే బ్రేక్ఫాస్ట్లు దొరుకుతాయి. లేదంటే కచోరీ దొరుకుద్ది, సమోసా దొరుకుద్ది. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కానీ ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే కదలలేదు. నాకు తెలిసి ఏదైనా క్రాసింగ్ పడినట్టుంది. జనరల్ కోచెస్ ముందు ఉంటాయి కదా, దాని వెనకాలే ఉంది మన డబ్బా. సో కొంచెం క్రౌడ్ ని మేనేజ్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు. 20 నిమిషాల తర్వాత మేము మెట్రో రోడ్ జంక్షన్ నుంచి బయలుదేరుతున్నాం. మ్యాటర్ ఏంటంటే అటు సైడ్ నుంచి మెయింటెనెన్స్ బండి వచ్చింది. 20 నిమిషాల తర్వాత మెట్రో రోడ్ జంక్షన్ నుంచి మనం బయలుదేరాం. మెట్రో రోడ్ జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది ఎక్కడికో తెలుసా? నాగూర్. మీకు ఇక్కడ జంక్షన్ రూట్ చూపిస్తాను. స్టేషన్ దాటగానే కొంచెం ముందుకెళ్ళగానే ఉంటుంది మెట్రో రోడ్ జంక్షన్. బాయ్ బాయ్. అదిగోండి డైవర్షన్ అయితే తీసుకున్నాం జంక్షన్ రూట్ నుంచి. సో ఆ లైన్ ఢిల్లీ వెళ్ళిపోతుంది. మనం ఇలా బికనీర్ రూట్లోకి వెళ్తాం. మన ట్రైన్ ఫుల్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. మెట్రో రోడ్ జంక్షన్ దాకా మనం అప్రాక్సిమేట్ గా 100 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. నాగూర్ వెళ్ళడానికి ఇంకొక 60 కిలోమీటర్లు అయితే ప్రయాణించాలి మనం ఇక్కడి నుంచి. మార్వార్ చప్రి అనే స్టేషన్ లో అయితే ఆగింది మన ట్రైన్. సిగ్నల్ ఇష్యూ అనుకుంటా, క్రాసింగ్ ఏదో పడినట్టుంది. ఇక్కడ నేను జస్ట్ అలా టర్నింగ్ ఇచ్చాను అనుకోండి, నెమలు చూసారా? కనిపించిందా నెమలే? అదిగోండి అలా కనిపించింది. ఈ స్టేషన్ లో అటు సైడ్ కొన్ని రేక్స్ అయితే ఉన్నాయి. స్పెషల్ ట్రైన్స్ అనుకుంటా, స్పెషల్ అని రాసింది అక్కడ. అవతల ట్రాక్ లో ఏదో ట్రైన్ వస్తుంది, చూద్దాం ఏం ట్రైనో. ఇప్పుడు మన ట్రైన్ అయితే బయలుదేరిపోద్ది. ఇప్పుడు వెళ్ళింది కదా ట్రైన్, అదే మన క్రాసింగ్ పడింది కదా, ఆ ట్రైన్ వచ్చేసి లీలన్ ఎక్స్ప్రెస్. జైసల్మేర్ నుంచి జైపూర్ వెళ్తుంది. మనం అయితే ఆ ట్రైన్ జర్నీ చేసాం. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? జైపూర్ నుంచి జైసల్మేర్ దాకా. ఎవరైనా చూడకపోతే ఆ ట్రైన్ జర్నీ చూడండి. ఈ స్టేషన్ నుంచి మనం కూడా బయలుదేరాం. బాయ్ బాయ్. వచ్చేసాం నాగోర్కి అయితే వచ్చేసాం మనం. గైస్, నాగోర్ దేనికి ఫేమస్ తెలుసా? స్పైసెస్ కి చాలా ఫేమస్. అదేనండి, మసాలా దినుసులు ఉంటాయి కదా, ఇక్కడ చాలా క్వాలిటీ దొరుకుతాయి. మసాలా దినుసులతో పాటు ఇంకొక దానికి ఫేమస్ అండి. దేనికో తెలుసా? క్యాటిల్ మార్కెట్ అంటారు. క్యాటిల్ అంటే ఇక్కడ గుర్రాల సంత జరుగుద్ది. చాలా చాలా ఫేమస్. ఇండియా వైడ్ లో చూసుకుంటే సెకండ్ ప్లేస్ లో నాగోర్ క్యాటిల్ మార్కెట్ అయితే ఉంటుంది. నాగోర్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది నోఖాలో. సిగ్నల్ వచ్చింది, మనం అయితే బయలుదేరిపోదాం. ఇక్కడి నుంచి నోఖాకి అయితే వెళ్ళిపోదాం. భగత్ కి కోతి నుంచి బయలుదేరక ఇక్కడి వరకు 163 కిలోమీటర్లు అయితే ప్రయాణించింది మన ట్రైన్. నోకా స్టేషన్ అయితే దాటేసాం. మనం బికనేర్కి ఆన్ ద వేలో అయితే ఉన్నాం. ఇందాక నుంచి ఇలాంటి మట్టి నేలే, ల్యాండ్స్కేప్ ఇలాగే ఉంది తెలుసా? మొత్తం ఎడారి 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 టైపు. బికనేర్ దగ్గర మళ్ళీ చలి 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 గట్టిగా ఉంది, మామూలుగా లేదు. ల్యాండ్స్కేప్ అంతా ఇదే ఎడారి నేల.
ఇప్పుడు మన ప్రయాణం సింబాలిక్గా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తెలుసా? ఎడారి నుంచి మంచు కొండల దాకా. ఈ రూట్లో అయితే నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా. బికనీర్ ఇప్పుడు దాకా రాలేదు. అసలు ఈ సెక్టరే మనం కవర్ చేయలేదు. ఇలాంటి సెక్టర్లు 2025లో మనం చాలా కవర్ చేస్తాం. ఓహో, క్రేజీ ఉంది కదా లొకేషన్. ఆపేశారు, ఏదైనా క్రాసింగ్ అనుకుంటా. గైస్, ఈ ట్రైన్కి సోర్స్ స్టేషన్ అయిన భగత్ కి కోతి రాజస్థాన్లో ఉంటుంది. డెస్టినేషన్ స్టేషన్ అయిన జమ్మూ తావి ఎక్కడ ఉంటుందో తెలుసా? జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. జమ్మూ తావి అంటే జమ్మూ అండి. ఏదో ట్రైన్ క్రాసింగ్ పడింది మనకి. క్రాసింగ్ ఏం పడలేదు, మనకి సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోయింది మన బండి. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ ట్రైన్ కి సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వెళ్లే వరకు 4 సార్లు అయితే లోకో రివర్సల్ జరుగుద్ది. ఫిరోజ్పూర్ క్యాంట్ లో, జలంధర్ లో, అమృత్సర్ లో, పఠాన్కోట్ లో అన్ని కూడా రాత్రి అవుతాయి అన్నమాట లోకో రివర్సల్. ఫిరోజ్పూర్ క్యాంట్ అప్రాక్సిమేట్ గా 8-8:30 మధ్యలో వస్తుంది. సో అక్కడ చూపించవచ్చు లోకో రివర్సల్. అంటే లోకో రివర్సల్ అంటే డైరెక్షన్ చేంజ్ అవుతుంది కదా మన ట్రైన్ది. అది ఎడార్ అంటే ఫుల్ ఎడార్ కాదనుకోండి, ఇది సెమీ ఎడార్ టైప్. మనం బికనీర్ జంక్షన్కి అయితే వచ్చేసాం. ఆ ట్రైన్ ఏంటో తెలుసా? అవుటర్లో ఉన్నాం అనమాట. మనం మెయింటెనెన్స్లో ఉంది. హుబ్లీ యశ్వంత్పూర్ బికనీర్ ఎల్హెచ్బి రేకే. పదండి మనం ఇంక బికనీర్ జంక్షన్ లోపలికి వెళ్ళిపోదాం. బికనీర్లో అఫీషియల్ స్టాప్ 15 నిమిషాలు. మన సైడ్ నుంచి బికనీర్కి చాలా ట్రైన్స్ ఉంటాయి. మధురై బికనీర్, నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయండి సౌత్ నుంచి. ఇదంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ సెంటరే. షంటింగ్ లోకోమోటివ్ కృష్ణరాజపురం. మనమైతే ఆన్ టైంలో వచ్చేసాం బికనీర్కి. మధ్యలో గూడ్స్ వచ్చింది కానీ అటు సైడ్ కొన్ని ట్రైన్లు అయితే ఉన్నాయి. ట్రైన్లు చూడలేము ఇప్పుడు మనం. బికనీర్ జంక్షన్కి అయితే వచ్చేసాం కదా మనం. ఇటు ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ అయితే ఉంది. ఏ ట్రైన్ చూద్దాం. ఐసీఎఫ్కి వచ్చేస్తే అయితే ఉంది. మిరాజ్ బికనీర్. మిరాజ్ అంటే మహారాష్ట్రలో ఉంటుంది. వెల్కమ్ టు బికనీర్ జంక్షన్. మనకు ఫ్రూట్స్ అవి ఉన్నాయి. మన లంచ్ అది కూడా ఇక్కడే మనం మేనేజ్ చేసుకుని ఇక్కడ తీసుకుంటే అయిపోద్ది. గైస్, బికనీర్ దేనికి ఫేమస్ తెలుసా? ఇక్కడ కర్ణీ మాతా టెంపుల్ అని ఒక అమ్మవారి టెంపుల్ ఉంటది. అందులో ప్రసాదాన్ని ఫస్ట్ ఎలకలకి పెట్టి మనకి ఇస్తారు. చాలా ఫేమస్ టెంపుల్ కర్ణీ మాతా టెంపుల్. అంతేకాకుండా ఇక్కడ క్యామెల్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. ఒంటి పాలతో ఐస్ క్రీమ్లు, ఒంటి పాలతో చేసినవన్నీ కూడా అక్కడ మనకి దొరుకుతాయి. మనం ఫ్రూట్స్, మధ్యాహ్నానికి లంచ్కి ఇంకేదైనా అరేంజ్ చేసుకుందాం పదండి. జైన్ బికనీరీ బుర్జియా అని ఉంది, అది తీసుకున్నా. వాటర్ బాటిల్ తీసుకున్నా. ఇప్పుడు ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి. ఇదిగోండి, అరటిపళ్ళు కూడా తీసుకున్నా, 20 రూపాయలు. ఏదైనా ఫుడ్కి ఈ సెక్టర్లో కొంచెం ప్రాబ్లమే అండి. 11:55 అయితే అయిపోయింది. షెడ్యూల్ ప్రకారం మనం అయితే బయలుదేరాలి. భగత్ కి కోతి నుంచి బికనీర్ దాకా 280 కిలోమీటర్లు అయితే మన ట్రైన్ ప్రయాణించింది. బికనీర్ జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది లాల్గఢ్ జంక్షన్ లో. లాల్గఢ్ జంక్షన్ అనేది బికనీర్కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. రెండాట్లకి 3 కిలోమీటర్ల డిస్టెన్స్. ఈ 2 స్టేషన్ల మధ్యన 3 కిలోమీటర్ల డిస్టెన్స్ అంతే. బికనీర్ బికనీర్ ఎద్దుకు చూడండి, చలియకుండా ఎలా తప్పటి కప్పారు. కోట. మన ఊర్లో ఎద్దుల బండ్లు ఎలా ఉంటాయో ఇక్కడ ఒంటి బళ్ళు అలాగ ఉంటాయి. ఇదొక ఒంటి బండి, అదొక ఒంటి బండి, అదొక ఒంటి బండి. ఒంటి బళ్ళు అన్నీ. లాల్గఢ్ జంక్షన్కి వచ్చే ఒక జంక్షన్ రూట్.
లాల్గఢ్ జంక్షన్ లోపలికి వెళ్ళిపోతాం పదండి. వచ్చేసాం లాల్గఢ్ జంక్షన్. లాల్గఢ్ దాదర్ రణక్పూర్ ఎక్స్ప్రెస్ అది. ఇక్కడ జస్ట్ 2 minutes స్టాప్ అంతే. లాల్గఢ్ జంక్షన్ లో మన ట్రైన్ కి అఫీషియల్ స్టాప్ 2 minutes, కానీ మన ట్రైన్ ని 15 నిమిషాలు అయితే ఆపారు. లాల్గఢ్ జంక్షన్ వెళ్ళిపోతా. ఇక్కడ నుంచి కూడా ఒక జర్నీ చేద్దామండి, మనం చేయాలనిపిస్తుంది నాకు. లాల్గఢ్ జంక్షన్ నుంచి మన లోకో అయితే హాంకింగ్ మీద హాంకింగ్ కొడుతుంది. మనం సూరత్గఢ్ సైడ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సూరత్గఢ్ జంక్షన్. ఇంకా మనం రాజస్థాన్లోనే ఉన్నాం. జానం దాటాక మనం రాజస్థాన్ నుంచి హర్యానా ఎంటర్ అవుతాం. ఇంకా టైం ఉందిలేండి. ఈ జర్నీ కూడా ఆల్మోస్ట్ సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు చేసినట్టే. మెయింటెనెన్స్ సెంటర్ లాల్గఢ్. అటు సైడ్ అంతా మెయింటెనెన్స్ వర్క్ యార్డ్ అది. ట్రైన్లు ఉన్నాయి కదా, చూద్దాం. లాల్గఢ్ పూరి అంట. లాల్గఢ్ నుంచి పూరి అయితే వెళ్తుంది ఈ ట్రైన్. ఎన్డబ్ల్యూఆర్కి సంబంధించిన రేక్ ఇది. బికనీర్ స్టేషన్లో కొన్నాను కదా బికనీరీ బుర్జియా, భలే ఉందిలే. ఇవాళ లంచ్ ఇదే. చాలాసేపు ఎడారిలో ప్రయాణించాక కొంచెం పచ్చదనాన్ని అయితే చూస్తున్నాను. ఒక ర్యాండమ్ స్టేషన్లో అయితే మన ట్రైన్ ఆగింది. ఏదో క్రాసింగ్ పడినట్టుంది. క్రాసింగ్ పడింది. ఓహో, కొట్టి పడేసింది అసలు. ఇప్పుడు వెళ్ళింది కదా ఏ ట్రైన్ తెలుసా? ఢిల్లీ సరాయ్ రోహిల్లా నుంచి బికనీర్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది మనకి హాంకింగ్ వచ్చింది. బయలుదేరిపోతున్నాం. సూరత్గఢ్ జంక్షన్ వెయిటింగ్. నేను ఎప్పుడు చూద్దామా అని నిన్ను. ఇదే ల్యాండ్స్కేప్ ఇందాక నుంచి. ఈ ల్యాండ్స్కేప్లోనే మా ప్రయాణం. సూరత్గఢ్ అవుటర్లో అయితే ఉన్నాం. స్టేషన్ లోపలికి వెళ్ళాలి. చలి మటుకు ఈ ఏరియాలో మళ్ళీ సంపేస్తుంది తెలుసా. జోధ్పూర్ నుంచి బికనీర్ దాకా క్లైమేట్ అసలు ఎండగా ఉంది, చలి లేదు, ఏం లేదు. బికనీర్ ఎప్పుడైతే క్రాస్ అయ్యామో అక్కడి నుంచి చలి. ప్రస్తుతం 19 degrees ఉంది, కానీ అసలు చలి మామూలుగా లేదు. అంతా ఎడారి ఎడారి ఎడారి. చలికాలం ఎలా ఉందంటే ఎండాకాలం ఇంకెలాగ ఉంటుంది. అక్కడ తట్లు వచ్చేస్తాయి అనుకుంటా. సూరత్గఢ్ జంక్షన్ వచ్చేస్తున్నాం. సూరత్గఢ్ జంక్షన్. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 10 నిమిషాలు. షెడ్యూల్ టైం ప్రకారం చూసుకుంటే మనం 15 నిమిషాలు లేట్లో అయితే వచ్చాం. సూరత్గఢ్ జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది ఎక్కడికి అనుకుంటున్నారు? పిల్లి బంగా. ఓహో, బానే ఎక్కుతున్నారు జనాలు. ఈ ఏరియాలో ఆర్మీ కూడా చాలా ఎక్కువ ఉంది. ఆర్మీ వాళ్ళని చాలా మందిని చూసా. పిల్లి బంగా నెక్స్ట్ మనం వెళ్ళేది. సూరత్గఢ్ జంక్షన్ నుంచి బయలుదేరిపోయాం. సోర్స్ స్టేషన్ లో బయలుదేరాక ఇక్కడి వరకు మనం 461 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. చెప్పడం మర్చిపోయాను, సూరత్గఢ్ ఉంది కదా, సూరత్గఢ్ లో ఫోర్ట్ అదిరిపోద్ది. చాలా బాగుంటుంది ఫోర్ట్ ఇక్కడ.
పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చూడండి, ఆటోలు ఎలా ఉన్నాయి ఇక్కడ. రంగు రుచి చెక్కతనం ఆటోదే వేరేగా ఉంది అక్కడ. పిల్లి బంగా స్టేషన్ కి అయితే వచ్చేసాం మనం. వచ్చి బయలుదేరిపోతుంది కూడా. ఈ ఏరియా అంతా కూడా బార్డర్ కి చాలా దగ్గరే. ఆర్మ్డ్ ఫోర్సెస్ అయితే మటుకు చాలా మందిని చూశాను నేను. హనుమాన్ ఘాట్ జంక్షన్ స్టేషన్ కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఈ స్టేషన్ దాటాక ఇంకొక స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్ దాటేసామనుకోండి మనం రాజస్థాన్ నుంచి హర్యానాకి అయితే వెళ్ళిపోతాం. హర్యానాలో ఒక్క స్టేషన్ లోనే మన ట్రైన్ ఆగుద్ది. వెంటనే పంజాబ్ అయితే వెళ్ళిపోద్ది మన ట్రైన్. అటు సైడ్ ప్లాట్ఫామ్ లో ఏదో ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ కూడా ఏంటో చూద్దాం ఒకసారి. హనుమాన్ ఘాట్ జంక్షన్ ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి మనకి 5 నిమిషాలు. ఒక డీజిల్ లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది ఆ ట్రైన్ ని. ఏం ట్రైన్ హిందీలో రాసిందా? హిందీలో రాసింది. చూద్దాం, ట్రై చేద్దాం. జైపూర్, బటండా, ఇంకా 2-3 స్టేషన్ల పేర్లు అయితే ఉన్నాయి. నాకు తెలిసి ప్యాసింజర్ ట్రైన్ అనుకుంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 హనుమాన్ ఘాట్. హనుమాన్ ఘాట్ స్టేషన్ కోడ్ HMH. హనుమాన్ ఘాట్ జంక్షన్ నుంచి బయలుదేరిపోయాం కదా. నెక్స్ట్ వెళ్ళేది మనం సంగరియా. అది లాస్ట్ స్టాప్ ఫర్ రాజస్థాన్. గైస్ ఇంకా మనం NWR జోన్ లోనే ఉన్నాం. ఈ హనుమాన్ ఘాట్ జంక్షన్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం శ్రీ గంగానగర్ కి వెళ్ళొచ్చు అనమాట. జంక్షన్ రూట్ శ్రీ గంగానగర్ ఇంకా ఇండియాకి లాస్ట్ అనుకోవచ్చు. కొంచెం దూరం వెళ్ళామంటే పాకిస్తాన్ బార్డర్ వచ్చేస్తుంది. మనమైతే వచ్చేసాం సంగరియా. ఇది లాస్ట్ స్టాప్ ఫర్ రాజస్థాన్. నెక్స్ట్ మనం హర్యానాకి ఎంటర్ అయిపోతాం. హర్యానాలో ఒకటే స్టాప్ ఉంటుంది. ఆ స్టాప్ తర్వాత వెంటనే పంజాబ్కి అయితే వెళ్ళిపోద్ది మన ట్రైన్. హర్యానాలో ఒకటే స్టేషన్ అంటున్నాను కదా. ఆ స్టేషన్ పేరు ఏంటో తెలుసా? మండి దబ్వాలి. నెక్స్ట్ అదే స్టేషన్కి వెళ్ళబోతున్నాం. వెల్కమ్ టు హర్యానా. హర్యానాకి అయితే వచ్చాం రాజస్థాన్ నుంచి. పొద్దున్నుంచి అంతా ఎడారిలోనే ప్రయాణం. హర్యానా వచ్చాక కొంచెం పచ్చదనాన్ని అయితే చూస్తున్నా. మండి దబ్వాలీకి స్వాగతం సుస్వాగతం. హలో అండ్ బై బై టు హర్యానా. నెక్స్ట్ అయితే పంజాబ్ వెళ్ళిపోతాం మనం. మండి దబ్వాలి నుంచి బయలుదేరిపోయాం మనం. నెక్స్ట్ వెళ్ళబోయేది పంజాబ్ లో ఉన్న బటిండా స్టేషన్ కి. బటిండా నేను చాలా సార్లు విన్నా. ఫస్ట్ టైం అయితే చూడబోతున్నా. అండ్ బై బై హర్యానా. పదండి పంజాబ్ వెళ్ళిపోదాం. స్టేషన్ ఇలా దాటగానే అలా పంజాబ్ లోకి అయితే ఎంటర్ అయిపోతాం మనం. వచ్చేసాం మనం పంజాబ్ కి. వెల్కమ్ టు పంజాబ్ అని చెప్పాను కదా ఇందాక. పంజాబ్ వచ్చాం కదా. వచ్చాక ఫస్ట్ స్టేషన్ మనం వెళ్ళబోయేది బటిండా. అవుటర్ లో అయితే ఉన్నాం, ఆపేశారు. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 6 గంటల 20 నిమిషాలకు రావాలి బటిండా స్టేషన్ కి. ప్రస్తుతం టైం 5 గంటల 45 నిమిషాలు. గివెన్ టైం కన్నా మనం అప్రాక్సిమేట్ గా ఒక అరగంట ముందే వచ్చేసాం. అవుటర్ లో ఉన్నాం. బటిండాకి అయితే వెళ్ళిపోతున్నాం మనం. బాయ్స్ అందరూ అక్కడ చిల్ అవుతున్నారు పట్టాల మీద. బటిండాకి అయితే వచ్చేసాం మనం. బటిండా జంక్షన్. గివెన్ టైం కన్నా మనం అరగంట సేపు ముందైతే వచ్చాం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 10 నిమిషాలు. మొత్తం 40 నిమిషాలు అయితే ఇక్కడ ఆగుతాం. అటు ప్లాట్ఫామ్ లో ఒక ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ తెలుసా? బటిండా నుంచి గోరఖ్పూర్ వెళ్ళే ట్రైన్. వయ్యా ఢిల్లీ. ఖాళీగానే ఉంది. బటిండా గోరఖ్పూర్ జనరల్ ఖాళీగానే ఉంది. ఇటు ప్లాట్ఫామ్ లో ఇంకొక ట్రైన్ ఉంది. ఇదేం ట్రైన్ చూద్దాం ఆగండి. అమ్మో హిందీలో రాశారు, చూడాలి. సైడ్ పేర్లు ఏం లేవేంటే. ప్యాసింజర్ ఇది ఏదో లాల్గఢ్. ప్యాసింజర్ ట్రైన్ ఏదో చూసారు. 2 పేర్లు ఉన్నాయా? లాల్గఢ్, బటిండా, సిర్సా, చాలా ఉన్నాయిలే. మా పక్క ప్లాట్ఫామ్ లో ఒక ట్రైన్ అయితే చూసాను. బటిండా నుంచి గోరఖ్పూర్ నుంచి కాన్పూర్ అయితే వెళ్తుంది ఈ ట్రైన్. వావ్, బటిండాలో చోలా బత్తిరి వేస్తున్నారు వేడిగా. చోలే వేద్దాం పట్టు. వేడి చోలే బతురే 350 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. వేడి చోలే పూరి అయితే తిన్నాను నేను. బతురే అనుకున్నాను, బతురే కాదు పూరి. భలే ఉందిలే అసలు. ఏదైనా భయ్యా పంజాబ్ లో ఫుడ్ అనేది ఉంటది. బా
ఎన్ని రకాలు అసలు. పంజాబ్ ఫుడ్ అదిరిపోద్ది, నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి పంజాబ్ ఫుడ్ అంటే ఇష్టం? ఢిల్లీ బఠిండా ట్రైన్ అనుకుంటుంది, లోకోమోటివ్ కప్లింగ్ అవుతుంది. ఆ బండి బయలుదేరిపోతుంది. ఢిల్లీ వెళ్తుంది ఆ ట్రైన్ ఇప్పుడు. మర్చిపోయాను, మనం జోన్ కూడా మారామండి. NWR నుంచి NRకి అయితే వచ్చాం. ఏంటిది, మనకు కూడా సిగ్నల్ వచ్చింది ఏంటి? మన హాంకింగ్ కూడా అయింది. 2 ప్యారలల్ రన్. అదే మ్యాటర్, 2 ప్యారలల్ రన్. ఆ ట్రైన్ వెళ్తుంది, మన ట్రైన్ వెళ్తుంది. ఒకేసారి ప్యారలల్ రన్ అయితే అవుతున్నాయి. బఠిండా జంక్షన్ కి బై బై చెప్పేద్దాం. ఇంకా మనం ఎర్లీ మార్నింగ్ దాకా అయితే పంజాబ్ లోనే ట్రావెల్ చేస్తాం. ఇటు పక్క ఎన్ని లోకాలు ఉన్నాయో, చాలా లోకాలు అయితే ఉన్నాయి ఇటు సైడ్. ఆ ట్రైన్ అటు వెళ్ళిపోతుంది, మన ట్రైన్ ఇటు వెళ్తుందా? 2 ఒకే రూట్ లో అయితే వెళ్ళవు, అది అయితే 100%. బతిండా జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది గంగ్సర్ జైతో. పేరు చాలా వెరైటీగా ఉంది కదా. ఫిరోజ్పూర్ కాంట్ కి చాలా దగ్గరలో ఉన్నాం. స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం పదండి. బయట చూసారా, ఫాగ్, విజిబిలిటీ అస్సలు ఏమీ లేదు, ఏం కనిపించట్లేదు. ఈ ఫిరోజ్పూర్ కాంట్ లో మన ట్రైన్ కి లోకో రివర్సల్ అవుద్ది, డైరెక్షన్ చేంజ్ అవుద్ది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 10 నిమిషాలు లేట్ లో అయితే ఎంటర్ అవుతున్నాం. షెడ్యూల్ ప్రకారం ఇక్కడ 25 నిమిషాలు అయితే స్టాప్. లోకో రివర్సల్ అవ్వాలి కదా. ఏంటి, స్టేషన్ వచ్చింది కానీ ప్లాట్ఫామ్ మీద కరెంట్ లేదు. సంథింగ్ ఈస్ ఫిషీ మ్యాన్. ఇక్కడ ఉంది కరెంట్. ఫిరోజ్పూర్ కాంట్. ఆ ట్రైన్ ఉంది కదా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తెలుసా? ఫిరోజ్పూర్ కాంట్ నుంచి అగర్తలా వరకు. పవర్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది ఈ స్టేషన్ లో. ఇప్పుడు మనకి లోకో రివర్సల్ అవుద్ది, ట్రైన్ డైరెక్షన్ అయితే చేంజ్ అవుద్ది. మనం పంజాబ్ లోపల నుంచి ప్రయాణించుకుంటూ జమ్మూ కాశ్మీర్ అయితే ఎంటర్ అవుతాం. అమ్మ బాబోయ్, కష్టమే. లోకో రివర్సల్ అయితే అయిపోయింది, డైరెక్షన్ చేంజ్ అయింది. ఫిరోజ్పూర్ కాంట్ నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు. ప్రస్తుతం మనం పంజాబ్లో ఉన్నాం. పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్కి ఎంటర్ అవుతున్నాం. చూడండి, జమ్మూ కాశ్మీర్ ఇప్పుడే ఎంటర్ అయ్యాం. మనకి సిగ్నల్ పోతుంది. చూసారా, మన సిగ్నల్ అయితే పోయింది. జమ్మూ కాశ్మీర్ వచ్చాక ఫస్ట్ స్టాప్ హీరానగర్ తర్వాత జమ్మూ తావి వెళ్తుంది మన ట్రైన్. వెళ్ళిపోదాం పదండి. మనం ఇంకా జమ్మూ తావి మన డెస్టినేషన్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. రాత్రంతా మనం పంజాబ్ లో ప్రయాణించాం కదా. మనం ఒక డైరెక్షన్ చేంజ్ చూసాం కదా ఇక్కడ ఫిరోజ్పూర్ క్యాంట్ లో. దాని తర్వాత 3 సార్లు మళ్ళీ లోకో రివర్సల్ అయ్యింది మన ట్రైన్ కి. జనరల్ గా జలంధర్ నుంచి పఠాన్కోట్ వచ్చేయచ్చు, కాకపోతే మన ట్రైన్ వయా అమృత్సర్ వెళ్ళి అమృత్సర్ నుంచి పఠాన్కోట్ వస్తుంది అనమాట. వచ్చేసాం మనం జమ్మూ తావీకి, అంటే జమ్మూ స్టేషన్కి వచ్చాం. ఎగ్జాక్ట్లీ ఆన్ టైం. జమ్మూ తవి స్టేషన్ కోడ్ J80. ఈ ట్రైన్ జర్నీ గురించి చెప్పాలంటే మధ్యలో బఫర్ టైం చాలా స్టేషన్స్ లో ఎక్కువే ఉంచారు. అది తీసేసి రన్ టైం అనేది తగ్గించారు అనుకోండి, సూపర్ ఉంటది. అది కాకుండా ఫుడ్ ప్యాంట్రీ గారు కూడా కొంచెం సర్వీస్ ఇంప్రూవ్ చేయాలి. అసలు చాలా తక్కువ సార్లు అయితే వచ్చింది ఫుడ్. వాటర్ అయితే వచ్చింది కానీ ఫుడ్ మటుకు అంతంత మాత్రమే ఉంది. అండ్ గైస్, ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జమ్మూ తవి, జమ్మూ కాశ్మీర్.